హాయ్ ఫ్రెండ్స్, జామ చెట్టుని ప్రూనింగ్ కత్తిరించడం ఎలా అనేది తెలుసుకునే ముందు వెల్కమ్ టు బండి రాజేంద్ర ప్రసాద్ బ్లాగ్స్ కొరకోడు జామ తోట. ఈ చెట్టును వచ్చేసి ఈ చెట్టు ఏజ్ 4 months, ఇది 4th month రన్నింగ్. నేలని ఫుల్గా కొమ్మలు తాకుతున్నాయి, సో దానివల్ల కొమ్మలు అనేవి కత్తిరించేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం కాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న 4 నెలల చెట్టు అయినా కూడా కాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ కాయలు కూడా కత్తిరిస్తున్నాము. నేలను తాకుతుంటే ఏమవుతుందంటే ఫంగస్, వైరస్లు అనేటివి ఈజీగా చెట్టుకి అటాక్ అయిపోతాయి. సో దానివల్ల చెట్టు అనేది పాడైపోయి చచ్చిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి రిమూవ్ చేసేదానికని ఈ కటింగ్ ప్రూనింగ్ అనేది చేసుకుంటాము. సూర్యరశ్మి అనేది చెట్టుకి బాగా తగలాలి కాబట్టి ఈ అన్వాంటెడ్ బ్రాంచెస్ అన్నీ తీసేసుకుంటాం. అలాగే పైన తొడిమ ఉంటుంది చూడండి, పైన చెట్టు పైన ఉన్న తొడిమను కూడా కత్తిరించుకుంటాము. ఆ తొడిమ కత్తిరియడం వల్ల ఏమవుతుందంటే పక్కన ఇంకొక కొత్త బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది, కొత్త కొమ్మ అనేది వస్తుంది. సో ఇవి కూడా నాకు కూడా ఇవన్నీ తెలీదు, వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసి నేను చేస్తున్నాను. నేను ఏదైనా చేస్తున్నది తప్పో కరెక్టో మీరు కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ జామకి మార్కెటింగ్ ఎలా ఉంటుందో ఈ వివరాలు కూడా తెలియజేయగలరని కోరుకుంటున్నాను. చేసిన తర్వాత చుట్టూ అలా పాజ్ చేస్తున్నాను, చెట్టు స్ట్రైట్గా నిలబెట్టి నీళ్లు నిలబడడానికి అన్నట్టు. అక్కడ ఏదైనా వేస్ట్ పురుగులు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి కదా, అలా జరపడం వల్ల మట్టి సో కొత్త వస్తుంది అన్నట్టుగా అట్లా పాదు కూడా చేసేసినాను. ఇదే దానికి కూడా మళ్ళీ కలబందలో పెట్టి మళ్ళీ రూట్స్ తెప్పించవచ్చు, ఇంకో ప్లాంట్ లాగా తయారవుతుంది ఆ కొమ్మ. బట్ నేను ఇంకా అది ట్రై చేయలేదు, ఒకవేళ చేస్తే దాన్ని కూడా వీడియో పెడతాను. నేను చేస్తున్న ఈ ప్రూనింగ్ కరెక్టా కాదా అనేది మీరు ఏదైనా సజెస్ట్ చేయండి. ఇది కొర్రకోడ జామ తోట. ఇలాంటి కట్టర్ మాత్రం యూస్ చేయొద్దండి, కట్టర్ అయితే సరిగా లేదు అసలు. నాకు కట్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. వేరే కట్టర్ తీసుకోండి. ప్రూనింగ్ అయిన తర్వాత ఇలా ఉన్నింది మొక్క, చాలా సూపర్గా ఉంది. 2.5 ఎకర్లో ఉన్నాయి జామ చెట్లు మనవి. చూడండి ఎంత ముద్దుగా ఉందో, బాగా తొడిమలు కూడా కట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.